2024 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమికి అనుకూలంగా ఓట్ల వెల్లువ కనిపించింది. దాంతో అభ్యర్థులందరూ భారీ మెజార్టీలు సాధించారు. విజయం సాధించినటువంటి వాళ్ళలో 90,000 పైగా మెజార్టీ సాధించిన నాయకులు కూడా ఉన్నారంటే ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూసాం. ఆ రీతిని సాగిన ఎన్నికల్లో కూడా కేవలం 351 ఓట్లతో గట్టెక్కిన నాయకుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. చివరి నిమిషంలో టికెట్ సాధించారు. అక్కడ వైఎస్ఆర్సీపీ ఉపాధి హామీ పథకం కూలీకి సీట్ ఇచ్చి ప్రయోగం చేసింది. బలమైన సీటుగా భావించి అక్కడ ఆ పార్టీ చేసిన ప్రయోగం వికటించింది. కేవలం 351 ఓట్ల తేడాతో ఎంఎస్ రాజు గట్టెక్కారు. ఆ తర్వాత ఎంఎస్ రాజు టీటీడీ బోర్డు మెంబర్గాను అవకాశం దక్కించుకున్నారు. అలాంటి రాజు ఇప్పుడు హఠాత్తుగా వివాదంలో ఇరుక్కున్నారు. ఇందుకే ఆయన వివాదానికి కారణం ఏంటి? ఒకసారి ఈ వీడియో వినండి. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్లె, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్లె, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్లె. ఇది ఎంఎస్ రాజు మాటలు. ఈయన మడకశిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. అదే సమయంలో ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ భగవద్గీత ఖురాన్ కన్నా భారత రాజ్యాంగమే అన్ని రకాలుగాను మేలు చేసింది అన్న అంశాన్ని ప్రస్తావించారు. కానీ అందులో సగం ముక్క కట్ చేసి కేవలం భగవద్గీతను అవమానించారు అన్న దాని మీద ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగుతుంది. భగవద్గీతను ఆయన కించపరిచారన్నట్టుగా చాలామంది ఇప్పుడు ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక సెక్షన్ తీవ్రమైన దాడికి పూనుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటూ భగవద్గీత గురించి బహిరంగ సభలో ఇలా మాట్లాడడం ఏంటి అన్నట్టుగా మండిపడుతోంది. దాంతో ఇప్పుడు ఎంఎస్ రాజు కష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ నేతలు కూడా రంగంలోకి వచ్చేశారు. ఇప్పటి వరకు విహెచ్పి ఇతర హిందుత్వ సంఘాల నేతలు ఎంఎస్ రాజు మీద మండిపడుతుంటే ఇప్పుడు బీజేపీ కూడా ఎంఎస్ రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుంది. ఆయన క్షమాపణ చెప్పకపోతే సహించబోం అన్నట్టుగా స్పందిస్తోంది. దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పక్ష నేతలు కూడా బీజేపీకి పూర్తిగా సానుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. అటు నారా లోకేష్ ఇటు చంద్రబాబు కూడా బీజేపీ నేతలకి ఎక్కడ ఎటువంటి ఆగ్రహం కలిగించకూడదు అన్నట్టుగా సాగుతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చేలా ఆ పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగ సభలో చేసినటువంటి కామెంట్ ఉండడంతో అది తీవ్రంగా కలకలం రేపుతుంది. ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించే అవకాశం ఉంది అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరి అధినేతల మాట విని ఆయన క్షమాపణ చెప్తారా, లేకుంటే తాను చెప్పిన దాంట్లో పొరపాటు ఏమీ లేదని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తారా? చాలా కీలకంగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కసారిగా మడకశిర ఎమ్మెల్యే చుట్టూ వివాదం ముదురుతుంది. ఆయన ఏం చేస్తారన్నది మాత్రం ఆసక్తికర విషయంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన మడకశిర నుంచి మాదిగ కులానికి చెందిన ఎంఎస్ రాజు చాలా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఆయన అంబేద్కరిస్ట్గా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు భారత రాజ్యాంగానికి విలువిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉంటారా, కాకుంటే తన మాటల్లో భగవద్గీత మీద కించపరిచేలా సాగాయి కాబట్టి అలాంటి అర్థానికి తాను చింతిస్తున్నానంటూ సరిపెట్టేస్తారా, ఏం చేస్తారన్నది మాత్రం ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నటువంటి అంశం. బీజేపీ కూడా స్పందించినటువంటి తరుణంలో ఇది బీజేపీ వర్సెస్ టీడీపీగా మారకముందే ఈ వివాదాన్ని సరిచేసే ప్రయత్నానికి టీడీపీ అధిష్టానం పూనుకుంటున్నట్టు కనిపిస్తోంది.